ఇప్పుడు ఆడుకున్నటువంటి గేమ్స్ ఇప్పటి జనరేషన్ పిల్లలకి చాలా వరకు తెలియనటువంటి గేమ్ అన్నమాట. కొంతవరకు తెలిసింటూ ఉండొచ్చు, కానీ చాలా మందికి తెలియనటువంటి గేమ్ అదేంటంటే ఇప్పుడు దీన్ని ఏమంటారు, స్నేక్ అండ్ ల్యాడర్ అంటే మనం అప్పుడు ఏమనుకునే వాళ్ళము, తోక పాము అంటారు. ఇప్పుడు ఈ గేమ్ అయితే ఆడదాము, ఎలా ఆడతాము ఏంటో చూసాము. మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క గేమ్లో లూడో వస్తున్నాయి, స్నేక్ అండ్ ల్యాడర్ వస్తుంది అనమాట. 2 in 1 వస్తుంది. స్టార్ట్ చేసాము. దీనిలో 2 players ఉంటారు. ఒకటి వచ్చేసి బ్లూ, ఒకటి వచ్చేసి రెడ్. మీకు ఏది కావాలి, బ్లూనా రెడ్డా? రెడ్. బ్లూ. దీనికి వచ్చేసి ఇది వస్తుంది. చిన్నగా ఉన్నప్పుడైతే ఇవి కాకుండా గవ్వలతో కానీ, లేదని మీకు ఎంతమంది గుర్తుకుంది, చింతగింజలు ఉంటాయి కదా, చింతగింజలు కింద బండ పైన రాస్తే ఒకసారి తెల్లగా అవుతుండే, పైన పొట్టంతా పోయి అప్పుడు దాంతో ఆడుకునే వాళ్ళం. గుర్తుకుందా మీకు గుర్తుకుందా? చిన్నగా ఉన్నప్పుడు ఆడుకునే వాళ్ళం, మనం గోడకి రాసే వాళ్ళము. ఎందుకంటే ఇప్పుడు సిటీస్ అన్ని మార్బుల్స్ కదా, గీయడానికి రాదు కదా. మేము బయట గోడ కొంచెం రఫ్గా ఉంటుంది అనమాట, బాల్కనీ కూడా, ఆ గోడకు రుద్దేసి చేసుకునే వాళ్ళం అనమాట. అలా పిల్లలకి మరి చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తు చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఎంతో 4 పడింది అప్పుడు, అమ్మో నిచ్చెన ఎక్కేసింది చూసారా. నాకైతే ఎప్పుడు కూడా పాము కాటేస్తుంది, బట్ ఇందాక పోయినా అనుకుంటా ఒకసారి పెద్ద పామే కాటేస్తుంది. ఈ యొక్క స్నేక్ అండ్ ల్యాడర్ కూడా చాలా రకరకాలుగా ఉంటుంది. 3 దీన్ని తెలుగులో పేరు అనే వాళ్ళు మర్చిపోయాడు, అసలు గుర్తుకొస్తలేదు. తోక పాము కాదు, 3 కదా, ఇక్కడికి వస్తుంది కదా. అప్పుడు కాదు, ఇక్కడ ఉన్నావు కదా, 1 2 3 దగ్గర 3 1 2 3. మనము ఇది శివరాత్రి రోజు ఎక్కువగా ఆడేవాళ్ళం కదా, గుర్తుకుందా ఫ్రెండ్స్? రాత్రి నిద్రపోకుండా ఆడాలంటే ఈ గేమ్ ఆడుకునే వాళ్ళం. 1 2 3 4 5. చూసారా కష్టాలు ఇలా ఉంటాయి అన్నమాట. 6 1 2 3 4 5 6 1 2 3 ఇంకా 2 పడాలి అంతే. 1 2 పడిందంటే ఇది పెద్ద నిచ్చెన ఎక్కేస్తాడు. మనం ఒక్కోసారి అనిపిస్తుంది ఎంత ఈజీగా ఎక్కుతామో, ఇది గడిస్తే అంత ఈజీగా పాతాళానికి పడిపోతాము. నువ్వు అడిగిన మొత్తం చాలా పడ్డాను. 6. మన దగ్గర ఈ యొక్క లూడోలు కూడా, స్నేక్ అండ్ ల్యాడర్ కూడా మస్తు ఉన్నాయి. ఇంకా చిన్న దాంట్లో కూడా ఉంటాయి కదా, ఒక బ్యాగ్. దాంతో నీకు చిన్నప్పుడు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా వచ్చింది కదా, ఒక పేపర్ ఫోల్డింగ్ ఉంటుంది చూడు, అది కొనుక్కున్నామా మనము, లేకపోతే వచ్చిందా? కొనుక్కున్నాం. 5 1 2 3 4 5. చూసారా, నాకు ఒక్క నిచ్చే ఆప్షన్ రాదు. ఒకవేళ వచ్చినా కానీ ఒక్క చిన్న నిచ్చే ఎక్కిందంటే పెద్ద పాము, ఒక పెద్ద పాము కరిచేస్తుంది. 6 1 2 3 4 5 6. చూసిండ్రు, నీకు ఎక్కడ మీకు రాదు, వద్దు ఎక్కిపో. 5 1 2 3 4 5. ఇప్పుడు నేను కాబట్టి వెళ్ళిపోయి మాట్లాడుంటాడు, ఇలా 6 పడింది కదా, ఇప్పుడు నేను ఎక్కేస్తా, తను తిరిగి కౌంట్ చేస్తా అంటాడు. చిన్నప్పుడైతే గేమ్స్ ఆడుతూ ఎంత ఫైట్ చేసే వాళ్ళం అసలు. మేమైతే లేదు నా పాము తెచ్చుకోలేదు, నేను ఇట్లా ఎక్కాలి అట్లా ఎక్కాలి. 1 2 3 4. నాదేది బ్లూ. 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6. ఇప్పుడు ఇంకొక 6 పడింది అనుకో పోతుంది ఇంకా. చూసిందా, 2 పెద్ద నిచ్చెనలు ఎక్కేసి అదొకటే ఉంది. ఇక్కడ నుండి 1 2 3 స్టెప్లు ఎక్కేసి ఇక్కడ నుంచి కాదు. 1 2 3 2 1. నాకు ఏంటో పాములు అంటే భయం, రియల్గా ఇట్లా పిక్చర్ టచ్ చేయాలని ఒక రకమైన భయం అనిపిస్తుంది. 3. మీరు ఎవరికైనా ఇట్లా అనిపిస్తుంది? నాకు ఫోన్లో కూడా స్క్రీన్ వచ్చిన భయం అనిపిస్తుంది. ఇప్పుడు మేము మళ్ళీ వెనకాలకి వచ్చిన 2 1 2 1. ఇప్పుడు నాకు తెలిసి ఈ పాము కూడా నన్ను మింగేస్తుంది. చూద్దాము, ఈ పామకు వెళ్ళి మింగేసింది అనుకో, నా యొక్క లక్ అని బట్టి చేంజ్ అవుతుంది, లేదంటే నా లక్ నో చేంజ్ అనమాట. 3 1 2 3. చూసారా, జీవితం కూడా అట్లా మారితే బాగుంటుంది.
నాకు మింగింది అది 1. 1. ఒక్కోసారి ఏంటంటే బ్లక్ కలిసేస్తే ఫాస్ట్గా ఎక్కేస్తాను, కలిసి రాలేదనుకోండి 6, కలిసి రాలేదనుకోండి అంతే ఇదే కింది దిగేస్తాను. జీవితంలో కూడా అంతే. 1 2 3 4 5. దేవుడా, ఫస్ట్ టైం ఒక్క పాము కూడా మింగకుండా పైకి వెళ్ళడం. ఒక్క పాము కూడా మింగలే, ఒక్క పాము కూడా మింగలేదు. నేనే ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఒక పెద్ద నిచ్చెన ఇక్కడికి వచ్చి ఒక పెద్ద నిచ్చెన ఎక్కేసాను. దాని 6 5 9 పడ్డది. ఇప్పుడు నాది ఛాన్స్. చూసానా, ఇక్కడ ఒకటి పడాలి, ఆ ఒకటి ఇప్పట్లా పడదు, ఒక్కొక్కసారి అట్లా ఉంటుంది. ఎక్స్ట్రా ఇప్పటికీ ఇంకా ఆలోచించిన పేరు గుర్తుకొస్తలేదు, తెలుగులో ఏమంటామనేది. ఒక్కోసారి అంతే, అసలు పేరు మర్చిపోతూ ఉంటాం, నోట్లోనే ఉంటుంది కానీ ఆ పేరంటే బయటకు రాదు. అబ్బగవన్నీ నాకు పడచ్చు కదబ్బా, నీకు పడితే అఖిల్ వచ్చేదాకా నాకు ఈయన ఉండేటట్టున్నానుగా. 1 2 3 4 5 6 5 1 2 3 4 5. ఈ మిక్చర్ ఎక్కాలి మంచిగా. ఒక్కోసారి ఏంటంటే బ్లక్ కలిసేస్తే ఫాస్ట్గా ఎక్కేస్తాను, కలిసి రాలేదనుకోండి 6, కలిసి రాలేదనుకోండి అంతే ఇదే కింది దిగేస్తాను. జీవితంలో కూడా అంతే. 1 2 3 4 5. దేవుడా, ఫస్ట్ టైం ఒక్క పాము కూడా మింగకుండా పైకి వెళ్ళడం. ఒక్క పాము కూడా మింగలే, ఒక్క పాము కూడా మింగలేదు. నేనే ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఒక పెద్ద నిచ్చెన ఇక్కడికి వచ్చి ఒక పెద్ద నిచ్చెన ఎక్కేసాను. దాని 6 5 9 పడ్డది. ఇప్పుడు నాది ఛాన్స్. చూసానా, ఇక్కడ ఒకటి పడాలి, ఆ ఒకటి ఇప్పట్లా పడదు, ఒక్కొక్కసారి అట్లా ఉంటుంది. ఎక్స్ట్రా ఇప్పటికీ ఇంకా ఆలోచించిన పేరు గుర్తుకొస్తలేదు, తెలుగులో ఏమంటామనేది. ఒక్కోసారి అంతే, అసలు పేరు మర్చిపోతూ ఉంటాం, నోట్లోనే ఉంటుంది కానీ ఆ పేరంటే బయటకు రాదు. అబ్బగవన్నీ నాకు పడచ్చు కదబ్బా, నీకు పడితే అఖిల్ వచ్చేదాకా నాకు ఈయన ఉండేటట్టున్నానుగా. 1 2 3 4 5 6 5 1 2 3 4 5. ఈ మిక్చర్ ఎక్కాలి మంచిగా. కాడికి రాలేదు గిరి నువ్వు. 1 2 3 4 5 అని వచ్చిన. అవునమ్మా, నిచ్చెన ఎక్కలే అని అందుకనే కదా చెప్పింది. అని నిచ్చెన ఎక్కాలి అన్నావేమో. నా లక్ బాగుండేసరికి మర్చిపోయి 6 చూసినా, నువ్వు వస్తే ఒక నా అందాక నేను చూసిన లక్ కలిసి వచ్చింది అన్నాను కానీ లాస్ట్లో ఫైనలిస్ట్ అయితే కావట్లేదు. 3 గిరికే అదే పోతే ఒక్కటి పడచ్చు కదా బాకీల కంటే ముందు, ఆ ఒక్కటి నాకు కదా. 6 అంట. 6 ఏం చేసుకున్నావు 6? 2 5. నీకు ఇప్పుడు ఓన్లీ 3 కావాలి. 3 లేదా 2 లేదా 1. అట్లా ఇందాక వచ్చేప్పుడు నేను ఒకటి పడింది, నాకు తెలుసు. నీకు పడుతుంది, ఏడా పడుతుంది, నువ్వు గారుండే ఇప్పటిదాకా కింద పడిపోతున్నాను జాగ్రత్త. అప్పుడే ఎక్కేస్తున్నా ఫాస్ట్గా. 6
మళ్ళీ ఎక్కాలి కూర్చొని. నేను జల్లి ఎక్కాలి, మళ్ళీ నువ్వు గెలవాలి. ట్యూషన్లో ఒక్కటే పడాలి, కానీ ఆ ఒక్కడికి ఎంత కష్టమవుతుందో. వాళ్ళ అక్క కలిసి వచ్చింది అనుకున్నాను, కానీ నేను కలిసి వచ్చినట్టు చూపిస్తాను కానీ కలిసి రాను అని చూపిస్తుంది. ఇచ్చిన కూడా వేస్తారా అబ్బా? వేస్తుంటాం కదా, అట్లనే ఆడతారు మనం. వాళ్ళు అబ్బా అమ్మ చూసారా, అఖిల ఆడికి పోయి ఇందాక వచ్చింది పోయి 5 times కౌంటింగ్ కదా, వీడి దాకా వస్తే విన్ అయినట్టు నువ్వు కూడా. అవునా, నిజంగా తెలియదు. 5 times వేస్తారు, 5 times వస్తే ఓకే నేను కూడా వచ్చినట్టు. 1 2 3 4 5 ఒక్కసారి అయింది, 2 సార్లు అయింది, 3 సార్లు అయింది, 4 సార్లు అయింది. నా చెయ్యి పోయింది, పోయింది మళ్ళీ ఆడికి వచ్చేసి. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఒక్క పాము కూడా కరగకుండా గెలిచింది. మొన్న ఫస్ట్ టైం ఓడిపోయాను చెస్లో. ఓడిపోయినావా? అవును, అంటే ఒకటే ఒక రాజు ఉండి సైనికులు ఉన్నారు, ఎప్పుడు కూడా అట్లా జరగదు కదా. కానీ మరొక వీడియోలో ఈ యొక్క లూడో ఎలా ఆడతామో చూపిస్తాము. ఆ లోపల మేము మురుకులు చేసుకుంటాం, ఎండాకాలం కదా, ఇట్లా ఆడేటప్పుడు కాస్త పక్కన ఏమైనా స్నాక్స్ తింటూ చేసామనుకోని ఆ కిక్ వేరే కదా. ఇంతకుముందే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అఖిల్ వచ్చేసి పూరి చోలే కర్రీ తిన్నాడు, నేనేమో నైట్ రైస్ మిగిలి ఉండే దాన్ని పోపన్నం వేసుకొని తిన్నాను. ఇద్దరం మీద మంచిగా తిన్నాము, టీవీ చూస్తే కూర్చున్నాము, ఇంకా కాసేపు గేమ్ ఆడుకుందాం అనేసి అయితే ఆడినాం. పిల్లలకైతే టీవీ కాస్త తగ్గించి ఇలా ఏదైనా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయండి. ఇప్పుడు మనం ఇంట్లో పని చేసుకున్నాం కదా, ఆ పని కూడా చేయండి. ఇంకా నేను మురుకులు చేస్తారా, అఖిల్ మురుకులు చేయడంలో కూడా హెల్ప్ చేస్తారనమాట. అఖిల్ లేదంటే చెకోడీలు అన్నా చేయమంటారు, లేదంటే మురుకుల పీటలో పెట్టేసి ఒత్తేయమన్నా ఒత్తేస్తారు. అలా పనులు నేర్పించామనుకుని హాయిగా చేస్తారు. లేదంటే అప్పాలు చేసేసి దాన్ని షేప్స్ చేయమని చెప్పినా చేసి ఏదో ఒక పని చేయాలి. ఎక్కడికి వెళ్ళి యాక్టివిటీగా ఉండాలి. టీవీ మాత్రం చూపి టీవీ చూస్తే వేస్ట్, బ్రెయిన్ ఖరాబ్ అయితే వాళ్ళ మైండ్ ఖరాబ్ అయిపోతుంది, మన మైండ్ ఖరాబ్ అయితే గుర్తుపెట్టుకోండి ఈ ఎండాకాలంలో ముఖ్యంగా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కవిత.